హాయ్ హలో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య ఉట్టుకూరి. సుధీర్ బాబు నవదళపతి ట్యాగ్ ఇప్పుడు నెట్టింటో వైరల్ అవుతోంది. నవదళపతి అంటే ఏంటి, ఇదెప్పుడు పెట్టారంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారట. అసలు ఇలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా ట్యాగులు పెట్టేసుకుంటున్నారు, ఈ సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇలా సుధీర్ బాబు ట్యాగ్ మీద చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్లో ఒకప్పుడు హీరోలకు అంత ఈజీగా ట్యాగ్స్ వచ్చేవి కాదు. ఓ హీరోకి ఓ ట్యాగ్ రావాలంటే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కంటిన్యూగా హిట్లు కొట్టి అభిమానుల్ని ఆకట్టుకోవాల్సి ఉండేది. అలా కంటిన్యూగా హిట్లు కొడుతూ దశాబ్దాలుగా అభిమానుల్ని అలరిస్తూ ఉంటే ప్రేమగా ఫ్యాన్స్ లేదా మీడియా లేదా ఇండస్ట్రీ వ్యక్తులే ట్యాగ్స్ ఇస్తూ ఉండేవారు. అలా చిరంజీవికి దశల వారీగా సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు ఎదిగారు. అలా ఒక్కో హీరోకి ఒక్కో ట్యాగ్ వచ్చింది. అది అభిమానులు లేకపోతే ఇండస్ట్రీ ఇచ్చిన ట్యాగ్స్, ఎవరికి వారు పెట్టుకున్నవి కాదు. అయితే ఇప్పుడు ఉన్న హీరోలందరూ కూడా ఎవరికి వారు ట్యాగ్స్ పెట్టేసుకుంటున్నారు. అది ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎవరికి తెలియడం లేదు. తాజాగా సుధీర్ బాబు తన పేరు ముందు నవదళపతి అని పెట్టుకున్నాడు. దీనికంటే ముందు సుధీర్ బాబుకి నైట్రో స్టార్ అని పేరు ఉండేది. అసలు దాని మీనింగ్ ఏంటో, ఆ ట్యాగ్ ఎవరిచ్చారో కూడా ఎవరికి తెలీదు. ఇప్పుడు ఇలా నవదళపతి అంటూ పెట్టుకున్నాడు. దీనిపై ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతోంది. హరోం హరా చిత్రానికి సంబంధించి టైటిల్స్ పడుతున్నప్పుడు ఇలా నవదళపతి అని కనిపించడంతో చాలా మంది షాక్ అయి ఉంటారు. ఇప్పుడు ఇదే ట్విట్టర్లో ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోయింది. నవదళపతా, ఇదెప్పుడు పెట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్యాగ్ని చూసి నవ్వుకుంటున్నారు కొంతమంది. సుధీర్ బాబుకి అసలే హిట్ లేకుండా సతమతమవుతూ ఉన్నాడు. అప్పుడెప్పుడో సమ్మోహనం అని విజయాన్ని అందుకున్నాడు. మళ్ళీ ఇంతవరకు సరైన సక్సెస్ ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఈ హరోం హరా మూవీ కూడా మిక్స్డ్ టాక్తోనే నడుస్తుంది. కానీ గత చిత్రాలతో పోల్చుకుంటే కాస్త బెటర్ అని అనిపించుకుంటున్నాడు. మరి ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.